వెల్కమ్ బ్యాక్ టు రేవత్రేనా యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. బిగ్ బాస్కెట్ నుంచి చికెన్ అనేది ఆర్డర్ పెట్టుకున్నాం. చికెన్ వచ్చింది, కట్ చేసేమో కదండి. ఒక కళాయిలో వేసుకున్నాను. అందులో ఉప్పు, పసుపు అవన్నీ వేసుకున్నాను. అది కాసేపు ఒక 10 మినిట్స్ అలా నానబెట్టాలని ఉంచాను. ఈలోగా ఏంటంటే రైస్ కోసం ఒక కుక్కర్ పెట్టుకున్నా. అందులో ఒక 2 గ్లాసెస్ రైస్, తర్వాత ఏమో వాటరు, ఆయిల్, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఇటువైపు ఇంకా బిర్యానీ కోసం బిర్యానీది అండా పెట్టుకున్నా. ఆయిల్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు, బిర్యానీ మసాలాన్ని వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, అవి బాగా వేపుకోవాలి. ఆ బిర్యానీ సామాన్లన్నీ వేసానండి. అది కూడా ఇంకా వేపుతున్నాను. మంచిగా వేపుకోవాలి, బాగా వేపుకోవాలి. ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయిపోయింది. ఇంకా కరివేపాకు అనేది వేసుకోవాలి. ముందే వేసుకుంటే అది మాడిపోతుంది. బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత అలా గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఏంటంటే అల్లం పేస్ట్ అనేది వేసుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు చికెన్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు అందులో పసుపు వేసుకోవాలి. కారం అనేది వేసుకోవాలి. కారం ఏంటంటే మీకు తగ్గట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ధనియాల పొడి, పెరుగు 1 కప్పు, బాగా కలుపుకొని ఇంకొంచెం కొత్తిమీర అనేది వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఇంకా అందులో కొంచెం అటు తగ్గట్టు ఉప్పు అనేది వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇంకా చికెన్ మసాలా అనేది వేసుకోవాలి. చికెన్ మసాలా వాటికి తగ్గట్టు వేసుకోవాలి. చికెన్ మసాలా అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిగా స్మెల్ అనేది బాగా వస్తుంది. మూత పెట్టుకొని 50 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈలోగా రైస్ అనేది చూసుకోవాలి. అది 80%, 70% ఉడికిపోయింది రైస్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇదిగో చికెన్ అనేది ఎలా ఉడికిందో, ఆయిల్ పైకి తేలింది. ఈలోగటంటే ఒక నిమ్మకాయ వేసుకోవాలి. వేసుకుంటే పులుపుకి చాలా బాగుంటుంది. ఇంకా అది కలుపుకొని ఇంకా కాసేపు మూత పెట్టుకుని ఉంచుకోవాలి. ఈలోగా రైస్ అనేది ఉడికింది. అది పక్కన తీసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అది 80% ఉడికిపోయింది. ఇంక ఈ చికెన్ ఇది ఉడుకుతుంది ఫ్రెండ్స్. చూడండి ఎలాగా కొంచెం ఆయిల్ అనేది పైకి ఎలా తేలుతుంది. అలా తేలినప్పుడే కొంచెం గ్రేవీ అనేది ఉంచుకోవాలి. అది నేను ఒక పళ్ళెంలోకి తీసుకొని పక్కన పెట్టుకుంటాను. ఎందుకనంటే ఫస్ట్ కొంచెం రైస్ వేసిన తర్వాత ఇంకా మిడిల్లో కొంచెం చికెన్ అనేది వేసుకోవాలి. అలా అయితేనే ఆ రైస్కి అనేది ఆ గ్రేవీ అనేది మొత్తం ఆ మసాలా అవన్నీ బాగా పడతాయి. ఇలా రైస్ అనేది సర్వ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నేనైతే ఉల్లిపాయలు ఏపి ఉంచలేదు ఫ్రెండ్స్. ఎందుకనంటే ఆల్రెడీ ఇంతకుముందు చేశాను. ఈ బిర్యానీ ఎలా ఉంటుంది ఏంటనేది అనేది ఒకసారి ట్రై చేద్దాం అనుకుని ఇలా చేశాను. కానీ ఇది కూడా చాలా బాగుంది బిర్యానీ. ఇంక ఇది ఇలా వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం నెయ్యి అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకా రైస్ అనేది ఇంకా వేసుకోవాలి. రైస్ అనేది మొత్తం వేసేసుకోవాలి మంచిగా. ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కాకపోతే దించే ముందు అనేది వేసుకోవాలి. ఒక నిమ్మకాయ అనేది పిడుచుకోవాలి. నేనైతే ఇప్పుడే నెయ్యి వేసేసాను. ఎందుకంటే నెయ్యి వేస్తే అది కొంచెం కిందకి అది అలా దిగి సిమ్లో పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ అలాగా ఉడికించుకోవాలి. చూసుకుంటాను అడుగు అంటిందా లేదనేది. కానీ బిర్యానీ అయితే మాత్రం మస్తు వచ్చింది ఫ్రెండ్స్. కొంచెం చూశాను ఉడికిందా లేదనుకున్నాను. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది.
ఇంకా బంద్ చేసి ఇంక మొత్తం కలుపుకుంటాను ఫ్రెండ్స్. బిర్యానీ అయితే మాత్రం సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో ఇలా మంచిగా బిర్యానీ అనేది చేసుకొని మీకు ఇష్టమైన వారిని ఇలా బిర్యానీ వండి పెట్టండి. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.